హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎంపీఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన ఇండియన్ హిస్టరీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూద్దామండి. ఆల్రెడీ నిన్నటి వీడియోలో మనము 2024లో ఫిబ్రవరిలో జరిగిన ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించిన ఫస్ట్ 5 క్వశ్చన్స్ని మనము ఆల్రెడీ చూసేసాము, ఆప్షన్స్తో సహా ఆ టాపిక్ మీద డీటెయిల్గా చూసామండి. ఈరోజు నెక్స్ట్ 5 క్వశ్చన్స్ని చూద్దాము. 6th క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ బుక్స్ వాజ్ నాట్ రిటన్ బై హర్షవర్ధన? కింది వాటిలో హర్షవర్ధనుడు వ్రాయని పుస్తకం ఏది? ఆప్షన్ 1 ప్రియదర్శిక, ఆప్షన్ 2 రత్నావళి, ఆప్షన్ 3 నాగనంద, ఆప్షన్ 4 కదంబరి. ఇక్కడ మనకు ఆల్రెడీ రెక్టాంగిల్ షేప్లో ఆన్సర్స్ అనేవి ఉన్నాయండి. సో కదంబరి అనేది హర్షవర్ధనుడు రాయలేదు. మిగతా 3 పుస్తకాలు హర్షవర్ధనుడే రాశాడండి. ప్రియదర్శిక, రత్నావళి, నాగానంద, ఈ 3 ఫేమస్ బుక్స్ ఆఫ్ హర్షవర్ధన అన్నమాట. కదంబరి వచ్చేసరికి బాణభట్ట అనే అతను రాసిండండి. ఇతను ఆస్థాన కవి అన్నమాట. హర్షవర్ధనుడి దగ్గర కవిగా పనిచేస్తాడు ఇతను. హర్షవర్ధనుడు వర్ధన డైనాసిటీకి చెందినవాడండి. ఇతను నార్త్ ఇండియాని మొత్తము కలిపి పరిపాలించాడనమాట. ఇతను చాలా గ్రేట్ రూలర్ అండి. హర్షవర్ధనుడి చరిత్రని, బయోగ్రఫీని బాణభట్టానే రాసిండండి. దాని పేరు హర్ష చరిత్ర. హర్ష చరిత్ర అనే పుస్తకాన్ని బాణభట్ట రాసిండండి. మనము నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. 7th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు పర్మనెంట్ సెటిల్మెంట్? పర్మనెంట్ సెటిల్మెంట్కు సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది సరికానిది? ఫస్ట్ ఆప్షన్, ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ కార్న్వాలిస్ ఇన్ బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా ఇన్ 1795. దీనిని లార్డ్ కార్న్వాలిస్ 1795లో బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సాలో ప్రవేశపెట్టారు. సెకండ్ ఆప్షన్, ఇట్ డిక్లేర్డ్ జమీందార్స్ యాజ్ ద ఓనర్స్ ఆఫ్ ది ల్యాండ్ అండ్ దే వర్ గివెన్ హెరిడిటరీ రైట్స్. ఇది జమీందార్లను భూమికి యజమానులుగా ప్రకటించింది మరియు వారసత్వ హక్కులు ఇవ్వబడింది. థర్డ్ ఆప్షన్, ఇట్ వాజ్ ప్లాన్డ్ బై జాన్ షోర్. ఇది జాన్ షోర్ ద్వారా ప్రణాళిక చేయబడింది. ఆప్షన్ 4, ద అమౌంట్ టు బి పెయిడ్ బై ద ల్యాండ్ లార్డ్స్ వాజ్ ఫిక్స్డ్. భూస్వాములు చెల్లించవలసిన మొత్తం నిర్ణయించబడింది. ఇందులో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, పర్మనెంట్ సెటిల్మెంట్కి సంబంధించి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటే అది ఫస్ట్ స్టేట్మెంట్ అని అంటున్నారు కదండి, అది ఎక్కడ అంటే సంవత్సరం అన్నమాట. ఏ ఇయర్లో అది స్టార్ట్ చేశారు, ఇంట్రడ్యూస్ చేశారు అనే ఇయర్ తప్పండి, మిగతాదంతా కరెక్టే. అది ఎప్పుడంటే మనకి 1793లో కార్న్వాలిస్ అనే అతను బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సాలో పర్మనెంట్ సెటిల్మెంట్ని ఇంట్రడ్యూస్ చేశారండి. ఈ మిగతా 3 స్టేట్మెంట్లు కరెక్టేనండి, చూసుకోండి. మిగతా 3 స్టేట్మెంట్లు కరెక్టే, ఇదొకటి మాత్రమే తప్పన్నమాట. 8th క్వశ్చన్, మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో ద లిస్ట్. జాబితా 1 మరియు జాబితా 2లను జతపరచడం ద్వారా క్రింది ఇచ్చిన వాటిలో సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. లిస్ట్ 1 ఢిల్లీ సుల్తాన్స్, లిస్ట్ 2 రిఫార్మ్స్. ముహమ్మద్ బిన్ తుగ్లక్, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఇల్తుత్మిష్, ఫిరోజ్ షా తుగ్లక్. ఇట్ సైడ్ రిఫార్మ్స్కి వచ్చేసరికి బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్, గుర్రాల బ్రాండ్, టోకెన్ కరెన్సీ, డెవలప్మెంట్ ఆఫ్ ఇరిగేషన్, నీరుపారుదల అభివృద్ధి, ఇంట్రడ్యూసింగ్ సిల్వర్ టంకా పరిచయం.
ఇక్కడ మనకి ఆప్షన్స్ ఒకవేళ మనం బాగా చూస్తే మనకి ఈ 4 ఏబీసీడీలలో మనకి ఏ ఒక్కదానికి ఆన్సర్ తెలిసినా మనము కరెక్ట్ ఆన్సర్ పెట్టగలుగుతామండి. కాబట్టి మనము ఏదో ఒక్కటి తెలిసినప్పటికీను మనం పెట్టగలుగుతామనమాట కరెక్ట్ ఆన్సర్. మనకి మార్క్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మనం ఆన్సర్ గాని చూసినట్లయితే మొహమ్మద్ బిన్ తుగ్లక్ టోకెన్ కరెన్సీ అండి. అతను మనకి కాపర్ మరియు బ్రాస్ కాయిన్స్‌ని కరెన్సీగా ఇంట్రొడ్యూస్ చేశారు. మొహమ్మద్ బిన్ తుగ్లక్ కరెన్సీ అనేది ఇలా ఉంటుందండి. దిస్ ఈస్ ద మొహమ్మద్ బిన్ తుగ్లక్ టోకెన్ కరెన్సీ. నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్ introduced the Dhag system branding of horses to prevent corruption in the military. అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్ చేయడానికి కారణం ఏంటంటే అప్పటి కాలంలో హెల్దీగా ఉండే హార్సెస్ని బయట వాళ్ళకి సోల్జర్స్ ఏం చేసేవాళ్ళంటే బయట వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తే వాటిని అమ్మేసేటోళ్ళండి. అమ్మేసి వీక్గా ఉండే హార్సెస్ని వీళ్ళకి తీసుకునేటోళ్ళు అనమాట. దాని ద్వారా ఏమవుతుంది, వాళ్ళు యుద్ధంలో వీక్గా ఉండే హార్సెస్ బాగా పరిగెత్తలేవు కదండి, బాగా ఉండలేవు. దానివల్ల వీళ్ళు యుద్ధాలు ఓడిపోవాల్సి వస్తుంది. అలాంటివి జరగకూడదు అనేసి అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేశాడంటే వాళ్ళ హార్సెస్ వాళ్ళ గుర్రాలన్నిటికీనూ ఒక గుర్తుగా గుర్రం మీద వేశాడనమాట. దాన్నే బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్ అనేసి అంటారండి. నెక్స్ట్ ఇల్తుత్మిష్ అనే అతను సిల్వర్ టంకాస్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ సిల్వర్ టంకాస్ అనేవి ఇలా ఉంటాయండి. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇరిగేషన్. ఫిరోజ్ షా తుగ్లక్ అనే అతను అగ్రికల్చర్ని ప్రమోట్ చేయాలి అనేసి ఎన్నో కెనాల్స్ని నిర్మించాడండి. సో హీ వాంట్స్ టు ఇంప్రూవ్ అగ్రికల్చర్ అండ్ ప్రమోట్ అగ్రికల్చర్ ఇన్ హిస్ టెరిటరీ. క్వశ్చన్కి వెళ్దామండి. 9th question. Among Ashtapradhans of Shivaji, the Sar-e-Naubat was associated with which of the following tasks? శివాజీ యొక్క అష్టప్రధానులలో సర్-ఈ-నౌబత్ కింది ఏ పనితో అనుబంధించబడింది? ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ 1 ఫినాన్స్ మినిస్టర్ ఆర్థిక మంత్రి, ఆప్షన్ 2 మిలిటరీ కమాండర్ సైన్యాధ్యక్షుడు, ఆప్షన్ 3 ఫారెన్ సెక్రటరీ విదేశాంగ కార్యదర్శి, ఆప్షన్ 4 రెవెన్యూ మినిస్టర్ రెవెన్యూ మంత్రి. సో సర్-ఈ-నౌబత్ అనేది మిలిటరీ కమాండర్ని సర్-ఈ-నౌబత్ అని పిలిచేటోళ్ళండి శివాజీ యొక్క అష్టప్రధాన్స్లలో. ఇక్కడ నేను శివాజీ అష్టప్రధాన్స్లలో ఎవరిని ఏమేమంటారో అనేసి అన్నీ ఇచ్చాను. ఒకవేళ దీని నుంచి ఏమైనా క్వశ్చన్ వచ్చినప్పటికీను మనం ఆన్సర్ చేసేటట్లుగా. పంత్ ప్రధాన్ ఆర్ పేష్వా అంటే ప్రైమ్ మినిస్టర్ అండి. శివాజీ యొక్క అష్టప్రధానులలో ఒకరైన పేష్వాని మనం ప్రైమ్ మినిస్టర్ అనేసి ఇప్పటి కాలంలో అనుకుంటాము. అమాత్య ఆర్ మజుందార్ అంటే ఫైనాన్స్ మినిస్టర్ అండి. షురునావిస్ సచివ్ అంటే సెక్రటరీ అండి. వాకియా నవీస్ అంటే ఇంటీరియర్ మినిస్టర్. సర్-ఈ-నౌబత్ ఆర్ సేనాపతి కమాండర్ ఇన్ చీఫ్, అదే చూసాం కదండి ఇప్పుడే మిలిటరీ కమాండర్ అని, అది. నెక్స్ట్ సుమంత్ ఆర్ దాబీర్ అంటే ఫారెన్ మినిస్టర్ అండి. న్యాయాధీష్ అంటే చీఫ్ జస్టిస్. నెక్స్ట్ పండిత్ రావ్ అంటే హై ప్రీస్ట్ అండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి శివాజీ అష్టప్రధాన్స్లలో ఎవరిని ఏమంటారు అనేసి. ఇలాంటి క్వశ్చన్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ అండి. మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో ద లిస్ట్. జాబితా 1 మరియు జాబితా 2లను జతపరచడం ద్వారా క్రింది ఇచ్చిన వాటిలో సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. లిస్ట్ 1లో వచ్చేసి లీడర్స్, లిస్ట్ 2లో వచ్చేసి రివోల్ట్ సెంటర్స్ అండి. జాబితా 1లో నాయకులు, జాబితా 2లో తిరుగుబాటు కేంద్రాలు అనేవి ఉన్నాయి. మనం వీటిని మ్యాచింగ్ చేయాలన్నమాట. కున్వర్ సింగ్,
హజ్రత్ మహల్, నానా సాహెబ్, బఖ్త్ ఖాన్. రివాల్ట్ సెంటర్స్కి వచ్చేసరికి, తిరుగుబాటు కేంద్రాలు వచ్చేసరికి కాన్పూర్, ఢిల్లీ, అర్రాహ్ బీహార్, లక్నో. ఇక్కడ కూడా సేమ్ అండి, ఇంతకు ముందు వచ్చిన మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగానే ఇక్కడ కూడా మనకి ఒక్క ఆప్షన్ కానీ కరెక్ట్గా తెలిసింది అనుకో, మనం కరెక్ట్ ఆన్సర్ అనేది పెట్టేయచ్చండి. ఇప్పుడు మనమే చూసుకుంటే నానా సాహెబ్ మనకి కాన్పూర్ అనేసి తెలుసండి. సో సికి 1 ఏది ఉంటే అదే ఆప్షన్ అనుకుంటే ఎలిమినేషన్ ద్వారా మిగతా అన్ని ఆప్షన్స్ పోతాయి, మనము 3 అని కరెక్ట్ ఆన్సర్ పెట్టేస్తాం. ఇలా అని ఎలిమినేషన్ ద్వారా కూడా మనము క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు మనము డీటెయిల్డ్గా 1857 మనము ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటామండి. ఆ టైంలో మేజర్గా ఎవరెవరు ఆ ఇండిపెండెన్స్ 1857 వార్లో పాల్గొంటున్నారో, ఏ ప్రాంతం నుంచి పాల్గొంటున్నారో మనం బ్రీఫ్గా చూద్దాము. ఇక్కడ ఇలానే కదా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగింది, దాన్ని మనం ఈ ప్లేసెసే కాకుండా ఈ లీడర్సే కాకుండా ఇంకా కొంతమందిని చూద్దామండి. ఢిల్లీ నుంచి మనకి బఖ్త్ ఖాన్ అనే అతను పాల్గొంటున్నారండి. యాక్చువల్గా మనకి అప్పటి కాలంలో 1857 టైంకి మనకి మొఘల్ ఎంపరర్ బహదూర్ షా అనే అతను ఉన్నాడు. ఇతనికి బదులుగా, అంటే ఇతను ముసలివాడు అయిపోయాడు కాబట్టి ఇతను వచ్చి లీడర్గా వచ్చి ఉండలేడు కాబట్టి, మొత్తం యుద్ధాన్ని ముందుకు కొనసాగించలేడు కాబట్టి అతని బదులు బఖ్త్ ఖాన్ అనే అతన్ని మిలిటరీ కమాండ్గా పంపించాడండి. నెక్స్ట్ కాన్పూర్కి వచ్చేసరికి ఇంతవరకే చూసాం కదా, నానా సాహెబ్. ఇతను వచ్చేసి అడాప్టెడ్ సన్ ఆఫ్ పేష్వా బాజీ రావ్ 2 అండి. నెక్స్ట్ లక్నో, led by Begum Hazrat Mahal, where rebellion began on June 4th, 1857. ఈమె హజ్రత్ మహల్ అనే ఆమె వచ్చేసి అతని భర్తని అవధ్లో ఓడించి, అంటే వీళ్ళు అవధ్కి చెందిన మహారాణి వాళ్ళండి. వీళ్ళ భర్తని ఓడించేసేసి వీళ్ళ కొడుకు మైనర్ అన్నమాట. వీళ్ళ కొడుకు మైనర్ అయ్యేసరికి వాళ్ళ కొడుకు తరపున ఈమె పాల్గొన్నదన్నమాట యుద్ధంలో. నెక్స్ట్ బరేలీ, లెడ్ బై ఖాన్ బహదూర్ అనే అతను దీనికి లీడర్గా ఉన్నారండి. ఇతను రోహిల్ఖండ్కి ఇంతకు ముందు రూలర్గా ఉండేవాడు. బీహార్కి వచ్చేసేసి కున్వర్ సింగ్ అనే అతను ఉన్నాడండి. ఇతను ఒక జమీందార్ వంశానికి చెందినవాడు. నెక్స్ట్ ఫైజాబాద్కి వచ్చేసరికి మౌల్వీ అహ్మదుల్లా అనే అతను లీడర్గా ఉన్నాడండి. భాగ్పాట్, పరాంఖ్నా బరాత్, దీనికి మనకి షామాల్ అనే అతను ఉన్నాడండి. ఇతను ఏం చేసిండంటే మనకి 84 విలేజెస్కి హెడ్గా ఉన్నాడండి. ఇతను హెడ్గా ఉండేసేసి వాళ్ళందరూ ఇతను వెనుక ఉండి వీళ్ళు అందరు కలిసి వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 చేశారు. మనకి ఎంతో బాగా తెలిసిన ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఝాన్సీ వచ్చేసి మనకి ఎక్కడి నుంచి తాంతియా తోపేతో పాటు వచ్చి జాయిన్ అయిందండి. సో వీళ్ళందరూను మనకి 1857 వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో పాల్గొంటున్న వాళ్ళు. ఎవరెవరు ఏ ఊరు నుంచి పాల్గొంటున్నారో ఇక్కడ ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చింది అనేసి అనుకుంటున్నాను. ఇలానే నేను రేపు కూడా ఇంకొక 5 to 10 క్వశ్చన్స్ తోటి ఇండియన్ హిస్టరీ నుంచే 2024 క్వశ్చన్ పేపర్ టైంలో వచ్చిన ప్రిలిమ్స్ పేపర్ నుంచే నేను తీసుకొని వస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని రోజు వస్తూనే ఉంటాయి, మీరు కొత్తవి నేర్చుకుంటూనే ఉంటారు. థ్యాంక్ యూ అండి.